చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇప్పటిదాకా చాలా పద్ధతిగా చెప్పాను. వినకపోతే నా పద్ధతిలో చెప్పాల్సి ఉంటుంది. అరే చిన్న అన్నా, ఫోటోలు తీసినాడా? ఫోటోలు తీసినాడన్నా. రాజు, అయ్యా రేపు పొద్దున్నే పేపర్లో ప్రకటన రావాలా? అలాగేనయ్యా. పెద్దయ్య, ఇప్పుడు ప్రకటన ఇవ్వటం అంత అవసరం అంటారా? నాకెందుకో కొంచెం భయంగా ఉందయ్యా. అదేంట్రా అంజీ, ఇందులో భయపడాల్సిందేముందిరా? శ్రీరామ్ కుటుంబంలో ఎవరైనా ఈ ప్రకటన చూస్తే వాళ్ళు వస్తారు కదరా, అది కూడా మనకు సంతోషమే కదా. మీరన్నట్టు అయిన వాళ్ళుంటే పర్లేదయ్యా, మరి కాని వాళ్ళుంటే? ఏందిరా అనేది? అదేనయ్యా, ఎవరైనా శత్రువులుండుంటే వాళ్ళకి శ్రీరాంబాబు ఇక్కడే ఉన్నాడన్న విషయం తెలిస్తే ప్రమాదం కదా. నిజమే రాంజీ, ప్రకటన చూసిన తర్వాత ఎవరొస్తారో తెలియదు. మేమనుకున్నట్టు బంధువులొస్తే ఇబ్బంది లేదు, నువ్వన్నట్టు కానీ శత్రువులొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో. అసలే శ్రీరామ్ ఎవరిని గుర్తుపట్టే స్థితిలో లేడు. అరే చిన్న అన్నా, అంజి చెప్పింది వాస్తవేరా. ప్రస్తుతానికి ఈ ఆలోచన మానేద్దాం. అట్నే అన్నా. రాజు, అయ్యా ప్రకటన ఇప్పుడు ఇవ్వద్దు, అవసరమైనప్పుడు నేను కబురు చేస్తా. అరే చిన్న, డబ్బులు ఇచ్చి పంపించు. చాలా మంచి ఆలోచన చెప్పినావు రాంచి. నీకు గాని ఈ ఆలోచన రాకుండా ఉండుంటే పరిస్థితి ఎట్టా ఉండేదో. చూడు, మన నిర్ణయం వల్ల శ్రీరామ్కి ఏదైనా అపాయం జరిగితే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించుండేవాడు కాదురా. శ్రీరామ్, అంజి చెప్పింది నిజం అనిపిస్తా ఉండదు. అసలేం జరుగుతోంది? శభాష్ రాంజీ. ముందు చూపుతో ఆలోచించడం అంజీ, లేదంటే మా ప్రాణాలు కాపాడిన వాణ్ణి మా చేతులారా మేమే ప్రమాదంలోకి నెట్టుండేవాళ్ళం.
ఆగరా. ఎందుకురా పేపర్ యాడ్ ఇవ్వకుండా అడ్డుపడ్డావు? మాట్లాడవేంట్రా? నీకెలా తెలుసు? ఇందాక నువ్వు పెద్దయ్యతో మాట్లాడుతుంటే నేను విన్నాను. ప్రపంచంలో నువ్వెవరికైనా అర్థమవుతావంటే అది నాకే అన్న నమ్మకం ఉండేదిరా. హ, ఇప్పుడు నువ్వు నాకు కూడా అర్థం కావడం లేదు. నీ సమస్య ఏంటో ఎంత ఆలోచించినా నాకు అంత చిక్కడం లేదు. ఆ రోజు నేను శ్రీరామ్ని వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేసినప్పుడు నువ్వే నన్ను అడ్డుకున్నావు. ఇప్పుడు నువ్వే శ్రీరామ్ని బయటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నావు. ఎలా అర్థం చేసుకోవాలరా నిన్ను? రే, అతనంటే నీకు పడదు కదరా? మరెందుకురా ఈ పని చేసావు? పడకపోవడం ఏంటి? అతనికి నాకేమైనా పగ? అతను వైషంతో చనువుగా ఉంటూ నాకు నచ్చలేదంతే. ప్రేమలో ఉన్నవాళ్లు చనువుగానే ఉంటారు. నువ్వు చెప్పేది ప్రేమలో ఉన్నవాళ్ళ గురించి, నేను చెప్పేది పిచ్చిలో ఉన్నవాళ్ళ గురించి. ప్రేమికులు పిచ్చోళ్లలాగే కనిపిస్తారు. వైషమ్మ తన నిర్ణయానికి అడ్డు చెప్తే పెద్ద గుండాగిపోద్ది. మనసు చంపుకొని ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే వైషు జీవితంలో ఆనందం అంతమైపోతుంది. అయితే కన్నవాళ్ళ కన్నీళ్లు మిగిల్చి వైషమ్మ మాత్రం ఆనందంగా ఉండగలిగిద్దా? అలా అని కన్నీళ్లు దిగమింగి వైషుని జీవితాంతం నరకం అనుభవించమంటావా? మాట్లాడవే. నువ్వు వైషమ్మ కన్నీళ్లు పెట్టుకోవద్దని ఆలోచిస్తున్నావు, కానీ దానివల్ల నీకు మిగిలేది ఆ కన్నీళ్లే అని ఎలా చెప్పమంటావే? మాట రావడం లేదు కదా? మనసు రావటం లేదే. మౌనంగా ఉన్నావంటే నువ్వు తప్పు చేస్తున్నావని అర్థం. నాది మౌనం కాదే, చాతకంతనం. చాతకంతనం. వైషు తీసుకున్న నిర్ణయం వల్ల పెద్దయ్యకి ఆ క్షణం బాధ కలగొచ్చు, కన్నీళ్లు రావచ్చు. కాని తర్వాత వైషు సంతోషంగా ఉండడం చూసి ఆ బాధ కాస్త సంతోషంగా మారుతుందిరా. ఆ కన్నీళ్లు కాస్త ఆనంద బాష్పాలుగా మారతాయి. నువ్వది కళ్ళారా చూస్తావు. వాళ్ళ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారటం కాదు నీలా. నువ్వే నీ కన్నీటి సముద్రంలో గమ్యం లేని నావలా ఉండిపోతావు. అదేనే నా బాధ, అదే నా బాధ. అంజీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఒకసారి తనే నన్ను ఇంట్లోంచి పంపించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తనే నన్ను ఇంట్లోంచి వెళ్లకుండా అడ్డుకున్నాడు. అసలు అతని మనసులో ఏముందో ఏమీ అర్థం కావట్లేదే. అమ్మో, ఇప్పుడు సూర్యకి గనక కనపడితే ప్రశ్నలతో ప్రాణాలు తీసేస్తాడు. దొరకకూడదు. అంజీ, ఏంటంజీ తప్పించుకొని తిరగాలని చూస్తున్నావా? తప్పించుకుని తిరగాల్సిన అవసరం నాకేంటి? ఏదో పనుండి అలా వెళ్తున్నాను. నేనెక్కడ కనిపించినా
నీకేదో ఒక పని గుర్తొస్తుందని నాకు బాగా తెలుసు. ముందు నా ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాతే నువ్వే పనైనా చూసుకో. ఇవాళ పెద్దిరెడ్డి గారితో ఎందుకలా మాట్లాడావు? అసలు నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవచ్చా? నా ఉద్దేశం ఏంటో మీ ముందే కదా పెద్దయ్య గారితో చెప్పింది, మీరు విన్నారుగా. విన్నాను కాబట్టే మళ్ళీ అడుగుతున్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అన్నీ బాగానే అర్థమవుతున్నాయి కాబట్టే ఇంతలా నటించగలుగుతున్నావు. నేనేం నటించట్లా, మీరే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వు మాట దాటేయగలవేమో అంజీ, కానీ నువ్వు చేసే ప్రతి పని నీకు నాకు ఏదో సంబంధం ఉందని రుజువు చేస్తూనే ఉంది. కానీ నేను ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది అంజీ. కానీ ఎందుకనేదే తెలియదు. అది తెలుసుకోవడానికే ఆ రోజు అలా కళ్ళు తిరిగినట్టు నటించాను. నీ వల్లే నాకేదో అయిందేమో అని నువ్వెంత బాధపడ్డావో నేను చూశాను. నీకు నాకు ఏ సంబంధం లేకపోతే నీకంత బాధ ఎలా కలిగిందంజీ? సరే, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదనుకుందాం. ఇవాళ పెద్దిరెడ్డి గారు పేపర్లో యాడ్ ఇచ్చుంటే నా ఫ్యామిలీ ఎవరో నాకు తెలిసేది. నా దారి నేను వెళ్ళిపోయేవాణ్ణి కదా. నువ్వెందుకు అడ్డుకున్నావు? పైగా నాకు శత్రువులుండుంటే అని మాట్లాడావు. అంటే నాకు శత్రువులున్నారని నీకు తెలుసు. నా మిత్రులెవరో, నా కుటుంబం ఎవరో, నేనెవరో అన్నీ నీకు తెలుసు. కానీ నోరు తెరిచి ఒక్క మాట చెప్పడం లేదు. ఎందుకంజీ? ఎందుకు నిజం దాచాలని ప్రయత్నిస్తున్నావు? నిజంగా మీ గురించి నాకేం తెలీదండి, చెప్తే అర్థం చేసుకోరే. వైషంతో మీరు చనువుగా ఉండటం చూసి నలుగురు 4 రకాలుగా అనుకుంటారని చూసి తట్టుకోలేకపోయాను. కూతుర్ని మేనలుడికిచ్చి పెళ్లి చేయాలని ఎన్నో ఏళ్లుగా కలగంటున్నాడు పెద్దయ్య. నలుగురు అనుకునే మాటలు ఆయన చెవిని పడితే ఆయన ఎంత బాధపడతాడు? అది ఆలోచించి మిమ్మల్ని ఇంట్లోంచి పంపించాలనుకున్నాను, కానీ నాకు వేరే ఉద్దేశం ఏం లేదండి. ఒప్పుకుంటానంజీ, నీ సమస్య అదే, నేను నమ్ముతాను. కానీ ఈరోజు నువ్వు చేసిన దాన్ని ఎలా సమర్థించుకుంటావు? నా వాళ్ళెవరో నాకు తెలిస్తే నా ఇంటికి నేను వెళ్ళిపోయేవాడిని కదా. అప్పుడు నీ సమస్య తీరిపోయేది కదా. మరెందుకు అడ్డుకున్నావు? అయ్యో, మీకు ఎలా చెప్తే అర్థం అవుద్దండి? పెద్దయ్యని రక్షించిన మిమ్మల్ని కూడా ఆ కొండారెడ్డి శత్రువుగానే చూస్తాడు. ఆడు కాకపోతే గతంలో మీకున్న శత్రువులైనా మీ జాడ తెలిస్తే ప్రమాదం కదండి. పెద్దయ్య ప్రాణాలు కాపాడిన మీకేదైనా అయితే పెద్దయ్య తట్టుకోగలడా? మీరంతా బాగుండాలనే ఆ మాట చెప్పాను తప్ప నా మనసులో వేరే ఉద్దేశాలు కుట్రలు లేవండి. మళ్ళీ నువ్వేదో ఒకటి చెప్పి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు అంజీ. మాటలు గారడి చేసినంత మాత్రాన నువ్వు చెప్పిందంతా నమ్మేసి ఊరుకుంటాననుకుంటున్నావా? మీకు నా మీద పూర్తిగా నమ్మకం పోయిందండి. అందుకే నేనేం చెప్పినా మీరు నమ్మేలా లేరు. మీరు వైషమ్యతో చనువుగా ఉంటాం నాకైతే నచ్చలేదు. అందుకే అప్పుడు నేను మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం మీకు ఎలాంటి ఆపదొస్తుందని భయంతోనే పెద్దయ్యతో ఆ మాట చెప్పాను. మీరు నమ్మినా నమ్మపోయినా ఇదే నిజం. దయచేసి నన్ను వదిలేయండి. సరే, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదనుకుందాం. ఇవాళ పెద్దిరెడ్డి గారు పేపర్లో యాడ్ ఇచ్చుంటే నా ఫ్యామిలీ ఎవరో నాకు తెలిసేది. నా దారి నేను వెళ్ళిపోయేవాడిని కదా. నువ్వెందుకు అడ్డుకున్నావు? పైగా నాకు శత్రువులుండుంటే అని మాట్లాడావు. అంటే నాకు శత్రువులున్నారని నీకు తెలుసు. నా మిత్రులెవరో, నా కుటుంబం ఎవరో, నేనెవరో అన్నీ నీకు తెలుసు. కానీ నోరు తెరిచి ఒక్క మాట చెప్పడం లేదు. ఎందుకంజీ? ఎందుకు నిజం దాచాలని ప్రయత్నిస్తున్నావు?
రోజు రోజుకి సూర్యుల అనుమానాలు పెరిగిపోతున్నాయి. నేనేం చెప్పినా నమ్మేలా లేడు. ఎన్నిసార్లు నేను ఇలా తప్పించుకోగలను? ఇక నాతో మాట్లాడి లాభం లేదనిపించి నీలతో మాట్లాడాలన్న ఆలోచన వచ్చిందంటే, సూర్యగాని నీలకెదురు పడ్డాడంటే అమ్మో, పరిస్థితులు చేదాటిపోతాయి. ఈ సమస్య ముదరకమందే ఏదైనా పరిష్కారం ఆలోచించాలి. ఎలాగైనా సూర్య మనసులో ఉన్న సందేహాల్ని తొలగిపోయేలా చేయాలి. ఆలోచించాలి. అంజీ, ఏం చేస్తున్నావు ఇక్కడ? అది ఏం లేదు వైషమ్మా, ఏదో కొంచెం తలనొప్పిగా ఉంటేను. టాబ్లెట్ ఏమైనా వేసుకోలేకపోయావా? నా దగ్గర ఉంది, ఇస్తానుండు. అబ్బే, అవసరం లేదమ్మా, అదే తగ్గిపోద్దులే. థ్యాంక్స్ అంజీ. అదే అంజీ, శ్రీరామ్ ఇంట్లోంచి వెళ్లకుండా ఆపావు కదా. అది నేను కావాలని చేసింది కాదమ్మా. శ్రీరామ్ బాబుకి ఏదన్నా సమస్యలు ఎదురవుతాయేమోనని ఆలోచించి పెద్దయ్యతో మాట చెప్పానంతే. నువ్వు మా అందరి మంచి కోరేవాడివని తెలుసంజీ. నువ్వేం చేసినా అందులో మేమంతా బావుండాలన్న ఆలోచనే ఉంటుంది. మా సంతోషంలోనే నువ్వు ఆనందాన్ని వెతుక్కుంటావు. నిజంగా నువ్వు చాలా మంచివాడివంజీ. శ్రీరామ్ని నేను ఇష్టపడుతున్నానని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియదు, కానీ నువ్వు అక్క మాత్రం నాకు సపోర్ట్గా నిలబడ్డారు. నా సంతోషాన్నే కోరుకున్నారు. చాలా హ్యాపీగా ఉందంజీ. అవును, శ్రీరామ్ అన్ని విషయాలు నీతో పంచుకుంటున్నాడుగా. నా గురించి ఏం చెప్తున్నాడంజీ? తన మనసులో ఉన్న ప్రేమని ఎప్పుడు బయటపెడతాడట? మగాడయ్యుండి తనే అంత ఆలోచిస్తున్నాడంటే నేనెలా చెప్పగలను? తను చెప్పే వరకు నేను నా మనసులో మాట చెప్పను. అయినా మా మధ్య ఈ దాగుడు ముద్దలు నాకు కొంచెం సరదాగానే ఉన్నాయి. నా గురించి శ్రీరామ్ నీతో ఏం మాట్లాడతాడో తెలుసుకోవాలనుందంజీ. నాతో ఏం మాట్లాడతాడమ్మా? నువ్వు దాచాలని చూడకంజీ. అతను నా మీదున్న ప్రేమని నా దగ్గర దాస్తున్నాడు, కానీ నీ ముందు బయటపెడుతున్నాడు కదా. మాట్లాడవేంట్రా? అడుగుతుందిగా, సమాధానం చెప్పు. చెప్పడం నాకాడేముందే, ఏం లేదు. నాకు పొలంలో పనుంది, నేనొత్తనే. రే 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 ఆగరా రే. ఎప్పుడు ఏదోలా తప్పించుకుంటూనే ఉంటాడు. పైకి ఏమీ లేనట్టుంటాడు, కానీ మనసులో మాత్రం నువ్వు శ్రీరామ్ కలవాలనే ఉంటుంది వాడికి కూడా. పిచ్చుడు, కాకపోతే ఏదేదో ఆలోచించి ఎక్కువ చేస్తూ ఉంటాడు. అక్క, నిన్నొక మాట అడగాలనుంది, కానీ నువ్వు అడిగితే బాధపడతావేమోనన్న భయం కూడా ఉంది. దేని గురించి వైషు? ప్రేమ గురించి. నువ్వు కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నావు కదా. మరి నీ భర్త నిన్ను మోసం చేసిన తర్వాత నీకు ప్రేమ మీదున్న అభిప్రాయం మారిపోయిందా? నాకైతే అలా అనిపించట్లేదు. అలాంటి పరిస్థితే ఉంటే నువ్వు నా ప్రేమకి సపోర్ట్ చేసేదానివి కాదు కదా. ప్రేమించిన వాడు మోసం చేస్తే
మోసం చేసిన ఆ వ్యక్తి మీద ద్వేషం కలుగుతుంది కానీ ప్రేమ మీద ఎందుకమ్మా ద్వేషం? ప్రేమ అన్న పదం లేకపోతే ప్రపంచంలో ఏది ముందుకు సాగదు. అమృతం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ప్రేమ మాత్రం ఖచ్చితంగా దానికంటే తీయగానే ఉంటుంది. ఒక్కసారి ప్రేమలో పడ్డామంటే ఈ ప్రపంచంతో మనకి సంబంధాలు తెగిపోయినట్టే. మనమో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. మనల్ని మనమే మర్చిపోతాం. కోరుకున్న కోరికలు సాగిపోవు దీపాలు, చేరువవును చేరికలు, తీరిపోయి శాపాలు శుభకరములు.